హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే పెళ్లి కానీ ఒక విలేజ్కి వచ్చినాం. అది జైరాబాద్ సైడ్ ఫ్రెండ్స్తో వచ్చిన. వాళ్ళ కింద ఉంటారు. నేను పైనుంచి వీడియో తీస్తుంటే అరే మమ్మల్ని కూడా సెట్ చేయాలి, మమ్మల్ని కూడా కవర్ చేయరు మామ అని అంటారు. నేను యాక్చువల్ పెళ్ళి కూడా చూద్దామని వచ్చిన, కానీ ఎందుకో విలేజ్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఒకసారి మీరు కూడా చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎందుకు డిఫరెంట్ అనిపించిందో. మన సైడ్ విలేజ్కి ఇక్కడ సైడ్ ఉన్న విలేజ్లకి తేడా ఏందో ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. పదండి ఊరు ఎలా ఉందో దాని అందాలు ఏంటో చూసేద్దాం. వీడియో అంటే ఛానల్లో కనిపిద్దామని రామా ఊరునికి పోదాం అంటారు. మేమైతే ఇంకా బయలుదేరిపోయాం ఊరు చూడడానికి. అలా నడుచుకుంటూ పోతుంటే ఊర్లో గ్రామ పంచాయతీ చూడండి, గ్రామ పంచాయతీ కనిపించింది. ఇంకా అట్నే మేము ముందరికి పోతుంటే చూడండి ఇల్లు ఎంత పాతకాలం. అసలు మేమైతే పరిచయం అయినాం, ఇప్పుడున్న ఈ జనరేషన్ కూడా ఇలా ఇంత పాతకాలంగా ఇల్లు ఉన్నాయని. అట్లా మేము ఇంకా పోతూ ఉన్నాము. ఈ విలేజ్ కొంచెం డిఫరెంట్ అని చెప్పినా కదా, ఆ డిఫరెంట్లో ఇదొకటి. ఈ ఇటుక ఓన్లీ బీదర్ సరౌండింగ్స్ 50 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఈ ఇటుక దొరుకుతుంది అంట. ఇది మన సైడ్ ఉండదు ఇటుక. చూడండి ఇది సున్నికి ఇటుక లేకుండా లేకపోతే లేచిందిరా వంటిగా అంత వెయిట్ ఉంది. ఇది ఇక్కడ చూడండి ఒకసారి. ఇట్లాంటి గుట్టను నరికి మొత్తం కిందికి వచ్చిన తర్వాత ఒక మిషన్ పెట్టి ఆ గట్టి ప్లేస్ ను షేప్ లా మిషన్ తో ఇట్లా స్క్వేర్ షేప్ లా రెక్టాంగిల్ షేప్ లా కోస్తారంట. కోసినప్పుడు ఇది వాడతారు. ఈ విలేజ్ సరౌండింగ్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఇదే ఇటుకని వాడతారు. వేరే ఇటుక మన సైడ్ ఏమి ఉంటాయి, సిమెంట్ ఇటుక ఉంటుంది ప్లస్ ఎర్రమన్ను ఇటుక ఉంటుంది. కానీ ఇక్కడ అవేవి కనిపించవు, ఓన్లీ ఇదే ఇటుక కనిపిస్తుంది. ఇది ఇక్కడ డిఫరెంట్. ఈ ఇటుకని మీ వీడియో చూసి ఎవరైనా చూసినామని కామెంట్ చేయండి. ఈ సరౌండింగ్స్ తప్ప మన హైదరాబాద్ సైడ్ ఎవరైనా చూసినామని కామెంట్ చేయండి గాయస్. ఇదే మీరు ఇక్కడ దగ్గర నుంచి చూసుకోవచ్చు. ఇది మొత్తం ఇది మనకు దూరం నుంచి చూడడానికి మండ లేకనే ఉంది, కానీ ఇది చాలా గట్టిగా ఉంది. ఇదే ప్లేస్ను మిషన్ పెట్టి కోస్తారంట. కోసి పక్క తీసి దాని షేప్ లా కట్ చేస్తారు. మనం మన్ను చేసి ఒక బాక్స్లో పెట్టి ఇటుకేలా చేసాం. వీళ్ళు కూడా మనం బాక్స్ పెట్టి చేస్తాం, వీళ్ళు డైరెక్ట్ కట్ చేస్తారు మిషన్తోన. అదే స్ట్రాంగ్ ఉంటుంది అంట, చాలా స్ట్రాంగ్ అంట. మన ఇటుకలు 4 వాడితే ఇది ఒక ఇటుక మనవి 2 వరుసలు పెడితే 9 ఇంచ్ కూడా వస్తాయి కదా, ఇది ఒకే ఇటుకతోనే 9 ఇంచ్ కూడా వస్తుంది. ఇటు సైడ్ వాళ్ళు మొత్తం ఇదే వాడతారంట. అవి 4 ఇటుకలు వాడే బదులు ఇది ఒకటే ఇటుక వాడితే అయిపోతుంది అని చెప్పి మొత్తం ఇదే కవర్ చేస్తారు ఇటు సైడ్. ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన రాయి ఏ గ్రేడ్ అంట, ఇది బి గ్రేడ్ అంట. ఇది కొంచెం నూకలు అయిపోతాయి అంట కొట్టంగానే. సో మనం ఇటుక పెట్టిన తర్వాత గ్యాప్లో కవర్ చేయడానికే ఇది ఇటుకేసి దాని మీద సిమెంట్ మాల వేస్తారంట. బేస్మెంట్ కూడా వాడతారంట. విలేజ్ మొత్తం కొంచెం హైట్ లో ఉంటది, గుట్ట మీద. మనం ఇట్లా చూసినప్పుడు ఇట్లా పైకి మొత్తం ఇళ్ళ టైప్ లా కనిపిస్తాయి. అదే వ్యూ బాగుంది మొత్తం. చుట్టుముట్టు చెట్లు, పంట పొలాలు, ఎవరి ఇంటికాడ వాళ్ళు ఉండడం, ఎవరి పని వాళ్ళు చేసుకోవడం. విలేజ్ వచ్చి వలసపోయి బతకకుండా మేనేజర్ తో మాట్లాడే వాళ్ళు ఇక్కడ వీళ్ళ పని చేసుకొని వీళ్ళు ప్రశాంతంగా బతుకుతారు. ఎవరితో మాట పడకుండా, ఎవరు అనుకుంటా అవసరమైతే వాళ్ళే ఒకరిని తిడతారు, కానీ ఎవరితో మాటలు వాడారు వీళ్ళు. అట్లుంటది విలేజ్. జస్ట్ కటింగ్ కోసమే బయట కూర్చుంటారు మొత్తం. జస్ట్ మా కటింగ్ చేయించుకోవడానికి మా మేనేజర్ బయట కూర్చోబెట్టిండు. అట్లా కాకుండా ఇప్పుడు ఏ సోకుల వాట ఎవడు ఏం మాట్లాడు వీళ్ళని. ఈ వీడియోలో నా కటింగ్ చూసారు కదా, అదే ఆ కటింగ్ గురించి మా వాడు చెప్పేది. చూడండి ఊరు ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా కనిపిస్తుందో. మావానికి అయింది. ఇంకా మేము అలానే ముందుకు నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక అన్న కనిపించిండు. అన్న ఎద్దును కట్టేస్తున్నాడు. అయితే మేము యాక్చువల్లీ అన్న ట్యాంక్ పైకి ఎలా వెళ్ళాలని అడుగుతున్నాం. అదే అన్న ఈ గలీల నుంచి వెళ్తే పైకి వెళ్ళొచ్చు అన్న అని చెప్పిండు. ఇక్కడ ఈ వాటర్ చూసి మావాడు నైట్ మందులో వస్తున్న మందు ఎక్కలేదని అసలు మందు కూడా సరిగా తాగలే మావాడు. అసలు ఈ నీళ్ళు ఎట్లున్నాయి, కొంచెం వెరైటీగా వాటర్ బాటిల్ అక్కడ బాటిల్ చూడండి గైస్. ఈ ఊర్లో ఉన్న హైయెస్ట్ ప్లేస్ ఇది మౌంట్ ఎవరెస్ట్. చూస్తే మొత్తం విలేజ్ మొత్తం కనిపిస్తుంది. ఆ చిన్న ఇండ్లు, పెంకుటిల్లు లేవు, కానీ బండలీలు అంటారు, మన ఇలా అంటారు తెలియదు. బండల ఇల్లు నేను ఫస్ట్ టైం చూసిన గైస్. ఈ బండల ఇల్లు, పెంకుటిల్లు చూసినా కానీ ఇట్లా రాయితో ఇల్లు కట్టడం
అసలు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు కిందికి ఏమో నాకు భలే విచిత్రం అవుతుంది. 90% మొత్తం అదే యాందిరయ్యా యాన్ చేస్తున్నా మీరైతే ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఇల్లు. ఇప్పుడు ఈ ఇల్లు ఇట్లా కింద నుంచి ఇట్లా ఉంది కదా, మనం ఇందాక పైనుంచి చూసినప్పుడు బండలీళ్ళు అని చెప్పిన కదా, ఆ ఇల్లే ఇది. ఇక్కడ ఎవరు నీళ్ళు తాగుతుంది కదా, ఆ బాటిల్ వాటర్ బాటిల్ కాదు, ఫుల్ బాటిల్ ఇల్లు చూడండి ఎలా ఉందో, స్లాబ్ బండలతోనే ఉంది. ఈ ఊర్లో చాలా ఇండ్లు అలానే ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా ఇలాంటి బండలతో స్లాబ్ వేసిన ఇండ్లు చూస్తుంటే కామెంట్ చేయండి గైస్. మేము ఇంకా అలానే ఊరు చూసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఇల్లు కనిపించింది చూడండి ఇక్కడ. ఆ ఇల్లు చూసి మీరు టెంపుల్ అనుకున్నారు, కాదు అది. ఆ ఇల్లు చూసి మీరు టెంపుల్ అని కాదు, టెంపుల్ కాదు ఇల్లు. వాళ్ళంతా కలర్ఫుల్ గా జీవితం కలర్ఫుల్ గా ఉండాలని అన్ని కలర్లు వేసి పెట్టుకున్నారు ఇలా ఇంటికి. మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. అన్న మేము ఇల్లు మొత్తం తిరుగుతున్నాం, ప్రతి ఒక్క ఇల్లు కవర్ చేసినాం. కొన్ని ఇళ్ళ కాడ జెండలు పెట్టాం, అట్లాంటి జెండలు ఉన్నాయి. కొన్ని ఇళ్ళ కాడ లేవు. అంటే ఏంది ఆ పర్పస్ ఏంది, ఆ జెండలు దాన్ని మీరు ఎలా కొలుస్తారు, ఎందుకు దాన్ని పెట్టుకున్న కారణం ఏంది? క్యాస్ట్ బట్టి చవాన్ రాఠోడ్ అట్లా ఉంటుంది కదా, చవాన్ రాఠోడ్ అవును నాయక్ అది చవాన్ వాళ్ళు చవాన్ అని ఉంటుంది, అది పాల్తే అని చవాన్ పెడతారు. చవాన్ అని ఇప్పుడు ఈ జెండ పెట్టుకున్నంత చవాన్ మా ఇంటి దేవుడు. చవాన్ ప్రాపర్ సిటీ నుంచి నాసిక్ ముంబై సైడ్ దేవుడు సమ్మద్దార్ అని పేరు ఉంటుంది జంగల్ में बड़े कांटे सही था కాబట్టి అది మేము పెడతాం. చవాన్ వాళ్ళు మొత్తం ఇప్పుడు अब तो मरता रहा है వాళ్ళు ఈ జెండ పెట్టుకుంటారు. ఓకే, మిగతా వాళ్ళేమో ఇప్పుడు आओ फिर वहां मरता मैं तो వాళ్ళేంది మళ్ళీ వాళ్ళు ఎట్లా ఏముండదు లోపల పెట్టుకుంటారు వాళ్ళు. జెండా టైం ఉండదు, ఫోటోస్ పెట్టుకుంటారు దేవుడు లోపలే ఉంటారు. पैसा लाया क्या बोल रहा हूँ అయితే మనం దేవత కదా, మనం జెండా పెట్టుకుంటాం. చవాన్ అనే క్యాస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం పక్కాల ఇంటి దగ్గర జెండా ఉంటుంది. దానికి దాన్ని కొలుస్తారా, దాన్ని ఎట్లా డే అంటే ఏమన్నా ఉందా? డే అంటే ఇయర్లీ ఇవ్వండి, ఎవ్రీ ఇయర్ फेस्टिवल टाइप డిసెంబర్ 12 డిసెంబర్ 12 దాని ఫెస్టివల్ చేస్తారు. ఫెస్టివల్ గ్రాండ్ గా ఒక 5 మేకలు కోసి అవి గ్రాండ్ గా ఇస్తాం ఎవ్రీ ఇయర్. ఫ్యామిలీస్ మొత్తం ఒక ఇంటికి ఎవరింటికి వాళ్ళు చేసుకుంటారు. ఎవరింటికి వాళ్ళు చేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళందరూ మీరంతా గ్యాదర్ కానికి మళ్ళీ టెంపుల్స్ ఏం లేవా? టెంపుల్స్ ఉంది కదా, టెంపుల్ ఈ ఊర్లో ఒక టెంపుల్ కూడా కనిపించలేదు బ్రో మాకు. రన్నింగ్ నడుస్తుంది కదా ఇప్పుడు. అవును అక్కడ కన్స్ట్రక్షన్ 2 crore ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ చేసాం. ఇప్పుడు ఇంటింటి అది 2 కోట్ల కన్స్ట్రక్షన్. 2 కోట్లు అది ఆల్రెడీ. అంటే మీరే దానికి అమౌంట్ వేసుకున్నారా, డొనేట్ చేసుకున్నారా? 50,000 ఇంటికి 50,000 వేసుకున్నారు. 50,000 ఇస్తున్నాం. టెంపుల్ ఏం పెడతారు అంటే గుడి ఏంది, ఏం పెడతారు? శివలాలు. శివాలను పెడతారు. శివలాలు మరి ఇప్పుడు మంచికి 50,000 వేసుకొని ఆ టెంపుల్ కట్టే బదులు అదే మంచిగా 50,000 వేసుకొని 2 కోట్లు వేసుకొని టెంపుల్ కడతారు కదా, ఆ టెంపుల్ కట్టే బదులు గుడి ఉన్న బడిని డెవలప్ చేసుకోవడం, బడిని మంచి చేసుకోవడం కూడా చేసుకోవచ్చు కదా బ్రో. కానీ టెంపుల్ కన్ఫర్మ్ కదా, విలేజ్ కి టెంపుల్ అయితే కన్ఫర్మ్ ఉండవలసిందే కదా. సరే టెంపుల్ కట్టుకోవాలి, ఏదో చిన్న అట్లా అలా 10 లక్షలు అలా అట్లా కట్టుకొని ఇంకా మిగతా డబ్బులు అమౌంట్ అంతా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అదే అమౌంట్ ఒకవేళ బడికి అని అడుగుతారా? టెంపుల్ అన్నరికి వెళ్ళని ఎమోషన్ అవన్నీ వచ్చి వాళ్ళు ఇస్తారు కదా. ఇంకా మేమైతే అక్కడ నుంచి బయలుదేరి మా దోస్త్ గారి ఇంటికి అయితే పోతున్నాం. ఊరు మొత్తం తిరగడం అయిపోయింది కదా, ఇప్పుడు మా ఫ్రెండ్ గారి నీళ్ళు ఎలా ఉందో చూసేద్దాం పదండి. మా ఫ్రెండ్ గారి ఇల్లు చూపిస్తా అని చెప్పినా కదా, వాళ్ళ ఇల్లు ఇదే, ఆడే ఇల్లు. ఇది పిలిచినందుకే మేము హైదరాబాద్ నుంచి నైట్ అంతా జర్నీ చేసుకుంటా వచ్చినాం. సో వాళ్ళ ఇల్లు మనం ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ఇల్లు ఎట్లుంది, వాళ్ళ ఇల్లు కూడా చూసేద్దాం రండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళ ఇంటి లోపల ఎలా ఉందో. హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ హాల్లో దాదాపు 20-30 మంది దాకా వండుకోవచ్చు. ఈ ఇంట్లో మొత్తం 4 బెడ్రూమ్లు ఉన్నాయి, ఒక కిచెన్ ఉంది, 2 దేవుని రూమ్లు ఉన్నాయి. ఇక్కడ పరిచయం అయ్యే విషయం ఏంటంటే కిచెన్ కూడా బెడ్రూమ్ అంత పెద్దగా ఉంది మామ. ఎక్కడైనా ఇంట్లో కిచెన్ అంటే ఏదో మూలన చిన్నగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ అట్లా లేదు, బెడ్రూమ్ అంత పెద్దగా ఉంది కిచెన్ కూడా. ఊరి ఇదేంది ఇది చూడండి దేవుని రూమ్ ఎంత పెద్దగా ఉందో. మేము ఫస్ట్ ఒక పటం ఉండి పండుకోనికి ప్లేస్ అనుకున్నా, కానీ కాదు, ఆ రూమ్ అంతా దేవుని రూమేనంట. ఎంత పెద్దగా ఉందో చూడండి దేవుని రూమ్ కూడా. ఇంతకు ముందు అన్న చెప్పింది కదా, ఎస్టీలనే సబ్ క్యాస్ట్ వాళ్ళు ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు ఒక్కొక్క దేవుని బిలీవ్ చేస్తారని. అన్న చెప్పినట్టు చవాన్స్ అంతా సమర్థాద్ అని మొక్కుతారు కదా, అలాగే మా దోస్తు గాని వాళ్ళు రాతోర్స్ కాబట్టి వీళ్ళు తుల్జాబావ్ అని మొక్కుతారంట. అందుకే వీళ్ళు తుల్జాబావ్ అని ఫోటో పెట్టుకున్నారు ఇంట్లో. చూడండి ఎంత పెద్దగా ఉందో పటం. ఓవరాల్ గా ఇల్లు అయితే జబర్దస్త్ ఉంది గైస్.
ఇల్లు కూడా మా దోస్త్ గారి మనసులాగానే చాలా విశాలంగా ఉంది. ఇంకా ఆఫ్టర్‌నూన్ 2:30కి అట్లా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వచ్చినోళ్ళంతా ఫోటో దిగి తినడానికైతే వెళ్తుర్రు. పోయేటోళ్ళు పోతుర్రు ఫోటో దిగి. ఇంకా నైట్ అయితే మంచం వేరే లెవెల్ ఉన్నది గైస్. ఈ బంజారా డాన్సు, వీళ్ళ కల్చరు, వాళ్ళ డ్రెస్ ఏసుకొని డాన్స్ చేయడం అవన్నీ ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతా. ఈ వీడియో మొత్తం ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. మీకు బోరింగ్ అనిపియొచ్చు. కాబట్టి దాన్ని నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తా. ఆ వీడియో కూడా చూసేయండి. ఇక్కడి దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ గైస్. బై గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ.